సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ ప్యాకెట్స్ ను ఆబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ఉన్న డ్రగ్స్ బ్యాగ్ తమది కాదు అని ప్రయాణికులు తెలపడంతో ప్రయాణికుల్ని, బస్సు డ్రైవర్ని ఆబ్కారీ పోలీసులు విచారిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆబ్కారీ అధికారులు తెలిపారు. వాటి భాషలో మర్మరాలు దీని గురించి మరింత సమాచారం సతీష్ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి సతీష్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద నల్లబండగూడెం అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కూడా ఇంటర్సెప్ట్ చెక్ పోస్ట్ వద్ద కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే ఒక బస్సులో తీసుకెళ్తున్నటువంటి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నటువంటి డ్రగ్స్ అయితే పక్క సమాచారంతో పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే బస్సు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ నల్లబండగూడెం వద్ద చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్సైజ్ పోలీసులు కోదాడ ఎక్సైజ్ పోలీసులు అయితే బస్సును తనిఖీ చేసి దాంట్లో డ్రగ్స్ ఉన్నట్టుగా నిర్ధారించుకున్నాయి. ఏదైతే వెహికల్ కావచ్చు అలాగే దాంట్లో ప్రయాణికులు కూడా ఎక్సైజ్ పోలీస్ కి తరలించారు. సో ఉదయం జరిగినటువంటి ఘటన నేపథ్యంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు, అసలు డ్రగ్స్ పర్టికులర్ గా అసలు ఏంటి ఆ డ్రగ్స్ ఏంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఎక్సైజ్ పోలీసులు అయితే దీనిపైన క్లారిటీకి అయితే రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొచ్చు. దీనిపైన వాళ్ళు ఇప్పటికైతే ఎట్లాంటి సమాచారం ఇవ్వట్లేదు, ఎన్ని కిలోలు దొరికింది లేకపోతే ఎట్లాంటి ఫార్మేషన్ లో దొరికింది దానిపైన వాళ్ళు ఎక్సైజ్ పోలీసులు అయితే ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు. దీన్ని కొంత సీక్రెట్ లాగా మెయింటైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ప్రయాణికులు పక్క బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా కూర్చోబెట్టడం కూడా కొంత వాళ్ళు ప్రయాణికులు అసౌకర్యానికి కూడా గురవుతున్నారు. దీనిపైన అటు ఎక్సైజ్ పోలీసులు క్లారిటీ ఇవ్వడంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఉదయం జరిగినటువంటి ఉదయం వాళ్ళ తనిఖీల్లో ఎక్సైజ్ పోలీసు తనిఖీలు జరిగినటువంటి ఈ డ్రగ్స్ పైన అటు పోలీసులు అనుమానితులు అయితే ఒక 3-4 అనుమానితులు అయితే వాళ్ళు ఎంతో తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీనిపైన క్లారిటీ వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా బస్సు సహా పంపించేటువంటి అవకాశం ఉంది. సో పర్టికులర్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్న దానిపైన కొంత అవగాహన ఉన్నప్పటికీ అసలు ఇది డ్రగ్స్ లో ఏవి, అసలు ఇది ఎట్లాంటి డ్రగ్స్ ఏవి అనే దానిపైన కూడా పోలీసులు ఎక్సైజ్ పోలీసులు దీనిపైన క్లారిటీ మధ్యాహ్నం వరకు అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కోదాడ దగ్గర తీసుకున్నటువంటి డ్రగ్స్ హైదరాబాద్ ల్యాబ్ పంపించిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ దానిపైన కూడా పోలీసు అయితే మనకు అంటే మధ్యాహ్నం వరకు అయితే దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటివరకు కూడా ఎంత మొత్తంలో దొరికిన దానిపైన పోలీసు అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. సో దీనిపైన మధ్యాహ్నం టైం వరకు దీనిపైన కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. దీనిపైన అంటే బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికుల వద్ద జరిగిన నేపథ్యంలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉంచడంతో వాళ్ళు కొంత ఇబ్బంది కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే అనుమానితులు తీసుకున్నారో అనుమానితులు ఎంతలో తీసుకున్నారో వాళ్ళని ఉంచుకున్నట్టు వాళ్ళని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉంచుకొని మిగతా పక్కకి పంపించేయాలని చెప్పి కూడా ప్రయాణికులు కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందర్భంగా కూడా డ్రగ్స్ న్యూ ఇయర్ వేడుకల కోసం కూడా ప్రధానంగా డ్రగ్స్ అక్కడ తరలిస్తున్నటువంటి అనుమానం అయితే ప్రధానంగా ఎక్సైజ్ పోలీస్ అయితే అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ వ్యవహారం అంతా పైన కూడా కొంత సీక్రెట్ మెయింటైన్ చేసినట్టు కనిపిస్తుంది. అసలు ఎంత మొత్తంలో దొరికింది, అసలు ఏ ఫార్మేషన్ దొరికింది, అసలు ఇట్లాంటి డ్రగ్స్ దొరికిన దానిపైన కూడా ఎక్సైజ్ పోలీస్ దీనిపైన క్లారిటీ ఇవ్వట్లేదు. సో కొంత దీనిపైన ఎందుకు ఈ విధంగా మెయింటైన్ చేసిన విషయం పైన కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఏ ఫార్మేట్ లో దొరికింది, అంటే ఏ ఫార్మేషన్ దొరికిన దానిపైన కావచ్చు, అలాగే ఎంత మొత్తంలో దొరికిన దానిపైన కూడా వాళ్ళు వివరాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తలేదు. సో కాబట్టి అది ఎంత మొత్తంలో దొరికిన విషయం పైన కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తలేదు. సో మొత్తం మీద సాయంత్రం వరకే దీనిపైన క్లారిటీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం మీద ఉదయం జరిగినటువంటి ఉదయం ఏదైతే బస్సు తనిఖీలో దొరికినటువంటి ఈ డ్రగ్స్ పైన ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఎంతమంది దొరికిన పైన సాయంత్రం వరకు క్లారిటీ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కూడా ఒడిశా భువనేశ్వర్ నుంచి కూడా హైదరాబాద్ తరలించినట్టుగా ప్రధానంగా వాళ్ళ పోలీసులు అయితే ఎక్సైజ్ పోలీసులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేసినట్టు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్. వాటి భాషలో మర్మరాలు వాళ్ళకి ఇచ్చినట్టు లగేజ్ పెట్టమని చెప్పి పైన